హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మేమైతే ఈరోజు గొడ్డపల్లి పీర్లు అక్కడికి పోతున్నామండి, బాబా దగ్గరికి. అంటే మా పక్కకు అన్న వాళ్ళు చేస్తున్నారు ఈరోజు అక్కడ. మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా పోతున్నాం. ఇది ఎక్కడ అంటే సదాశివపేట ఊరు. లోపలికి వెళ్ళిన తర్వాత గొడ్డపల్లి అంట. అక్కడికైతే మేము ఫస్ట్ టైము పోవడము. ఇదంతా దర్గా, ఇక్కడ యాటలు కోసే జాగా, మొత్తం ఓపెన్ ప్లేస్. ఇది మా ఊళ్ళో ఇక్కడ టెంట్ వేసి చేశారు, చాలా పెద్దగా చేశారు. నేను కూడా ఇది చూడడం, దర్గా చూడడము, అంతా ఎట్లా చేస్తారు ఏంది అనేది చూడడం కూడా నేను మొదటిసారి. ఫస్ట్ అయితే మీకు దర్గా అంతా ఎట్లా ఉన్నది ఏంటిది అనేది అంతా చూపిస్తున్నాను, చూడండి. జిందా షాహిద్ మదీర్ దర్గా ఇది. ఇక్కడ పోయిన తర్వాత లోపల బాబా పోగానేనైతే ఫస్ట్ అయితే ఇట్లా ఉన్నది దర్గా. మళ్ళీ మేము పోయిన తర్వాత ఆయనకు అలంకరణ అయిన తర్వాత అది కూడా చూపిస్తా. అంత ఒకసారి అయితే ఫస్ట్ షూట్ చేసినాము, ఎట్లా ఉంది ఏంటిది అనేది ఫస్ట్ అయితే చూపించాలి కదా మీకు కూడా అని చెప్పి ఫస్ట్ అయితే షూట్ చేసినాము. తర్వాత పూలు అవన్నీ పెట్టిన తర్వాత ఎట్లా ఉన్నదని అది కూడా వీడియో నేను సెకండ్ పార్ట్లో పెడతాను. దర్గా అక్కడ చుట్టుముట్టంతా మంచిగా అనిపించింది ప్లేస్ కూడా. అక్కడ తాయితలు, ఆయనకు సంబంధించినవి ఏమన్నా పిల్లలకు ఏమన్నా డిస్ట్రీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా చేసిన అట్లా మంత్రం చేసి కట్టడము, ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. తీసుకొని అక్కడ ఆయన దగ్గర ఎక్కించుకొని అక్కడ దర్గా కాడ ఆయనతో పూజ చేయించుకొని తాయితో అట్లా కట్టించుకుంటున్నారు. మళ్ళా పక్కకు ఇంకొక దర్గా లోపలనే, 2 దర్గాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఒకప్పుడు బాయ్ అంటండి, ఇది ఎవరు వాడకపోయేసరికి మొత్తం ఇట్లా అయిపోయింది. అంటే దేవుడే కదా, అది కూడా చూపిస్తున్నాను. ఇదంతా అయిపోయినాక ఇక్కడ మా వాళ్ళు ఇక్కడ అంతా టెంట్ వేసి ఇంకా మా పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మేము పోయేసరికి వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ అంతా రెడీ చేసి పెట్టేశారు. ఆయనకైతే ఎక్కేటి ఏముంటాయో నేను చెప్తాను. మల్లిద, జొన్న రొట్టె, అవన్నీ ఎక్కుతాయి. ఎట్లా చేస్తున్నాం ఏందనేది మీకు చూపిస్తున్నాము. ఇదిగోండి, మల్లిద చేయనీకి పిండి అంతే పిసుకుతున్నారు అమ్మ వాళ్ళు. పక్కకు నన్ను కూడా వేయమన్నారు. సరే అని చెప్పానని ఇంకా అదృష్టం కదా అని చెప్పి ఇక నేను కూడా వేసినాను. 5 చేతులు పెట్టాలంట. ఒక 5 మంది అయితే కలిపిరు పిండిని. ఆ దేవుడికి ఎక్కించే ఆటలు అవి. ఇదైతే టిఫిన్కి రెడీ చేస్తున్నారు. ఇవి జొన్న రొట్టెలు. మా అమ్మ చెప్తుంది చూడండి, ఏం వండుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏమేమి ఎక్కుతాయని మా అమ్మ చెప్తుంది. చాయ్ పోస్తుంది మా బిడ్డ అందరికి, చాయ్ సప్లై చేస్తుంది. కూర రొట్టెలు పాతాలు వెనుకకున్నారు, 2 ఉన్నారు, ఒకరికి కాదు. ఒకరికి శనగకూర రొట్టెలు, ఒకరికి కాళ్ళు తలకాయ మలిజ, ఒకరికి మటన్ నైవేద్యం, ఒకరికి రొట్టెల నైవేద్యం. ఇక్కడ గొడ్డపల్లి పిల్లలు అంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో తరాల నుంచి ఉన్నది. ఏం చేస్తున్నారండి మీరు? ఏం చేస్తున్నారండి? దావత్కి వచ్చినాము. మా బిడ్డ వాళ్ళది, మా బిడ్డ వచ్చింది, మా అల్లుడు వచ్చిండు, మా ఆయన కూడా వచ్చిండు. పక్కకున్నాడు, మా ఆయన వస్తలేడు. ఎందుకంటే నేను చెప్పాలి, రొట్టె చేస్తున్నా. మళ్ళీ పెద్ద మామ లేదు నాకు, చిన్న మామనే. అన్నడో పోయిండు ఆయన. మరి మామూలు పరిచయం చేయలేదు, మరి ఇయాలన్నా పరిచయం చేయి. అదో పరిచయం చేసి అయ్యా అందరు కనబడిచారా?
రామ్మా మెరుపుతీగా ఒక్కసారి వచ్చి పోమ్మా. ఏముందో తన ఐడియా తనకు ఉండాలి. అయిందే లెక్క ఏమంటావు? ఇక్కడ ఈ ఆటలను అయితే బాబా దగ్గరికి తీసుకుపోయి జల్ తీయడానికి తీసుకుపోతున్నారు. ఫస్ట్ ఆయన పేరు మీద జల్తీ పట్టాలి కదా, ఆయనకే కదా తీసుకొచ్చినాము. ఇద్దరు అన్నలు, దావత్ జ్యేష్ఠ అయిన ఈ అన్న. ఈ అన్న పెద్ద అన్న. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళే దావత్ చేసేది. అక్కడ చూసినా యూట్యూబ్ అయినా వీడియో తీయాలని అలిగినాయి. ఇప్పుడే మనకు కూడా పిలిచారు, పోయినాము. ఈ ఆటలు కూడా ఎంత మంచిగా జల్ది ఇచ్చినాయి, అసలు బాధ పెట్టకుండా మంచిగా తృప్తితోటి ఇచ్చినాయి. చూడండి ఇక్కడ కట్ చేయడం. ఇదంతా ఇదే ప్లేస్. ఇది మా ఆయన నిలబడ్డాడు. కూర కొట్టించే దగ్గర మా ఆయన ఈ అన్న అందరూ నిలబడి చూస్తున్నారు. అది రెడీ అయితే ఇంకా మనం అన్న రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కూర తీసుకొచ్చి ఏంటంటే ఫస్ట్ ఆయనకి ఎక్కియాలి కాబట్టి నైవేద్యం అయితే రెడీ చేస్తున్నారు. ఆయనకి కార్జము, కొత్త చీపురు పుల్ల అంటే కొత్త కట్టె పుల్ల తీసుకొని ఒక 5-5 ముక్కలు ఇట్లా కార్జము నిప్పుల మీద కాల్చి ఎక్కిస్తారంట. ఇది నైవేద్యంకే రెడీ చేస్తున్నారు. మొదటి నుండి లాస్ట్ వరకు నేను అంతా వీడియో షూట్ చేసినాను. ఇవి ఏవైతే వాళ్ళకి ఎక్కిస్తారో అన్ని భగవాన్లకి ఏమైతే అన్ని రెడీ చేసారో కంకణం కట్టడము, కూర కొట్టించుకొని తీసుకొని వస్తున్నారు మా అన్న వాళ్ళు. ఇది ఆయనకు కావాల్సిన పరదా, బట్ట ఇవన్నీ మేము రెడీ చేస్తున్నాం. ఇవన్నీ రెడీ చేస్తున్నాము. తీసుకొని పోయిన తర్వాత మేము ఏమేమి చేపిస్తామని నేను సెకండ్ పార్ట్లో చూపిస్తాను. అందరు చూడండి. ఓకేనండి, మీ శారదా టాక్స్.